బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ విచారణకు కవిత హాజరై ఉన్నారు. మరోసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి కవితకు నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, మరొకసారి కవితకు ఈడీ సమన్లు అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం ఉంటుంది. రేపే ఆమెను తమ ముందు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే కవిత అనేక సందర్భాల్లో ఈడీ ముందు హాజరైంది. తన ఫోన్లన్నీ కూడా ఈడీ కార్యాలయంలో అందజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వరుసగా ఆమెను ఉగాది సమయంలో విచారణ జరిపారు. అయితే ఆ సమయంలో ఆమెను అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు వచ్చాయి, కానీ ఈడీ అరెస్ట్ చేయలేదు. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఆ తర్వాత అనేక పరిణామాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఆలస్యం అవుతుంది. రీసెంట్ గా ఈ కేసులో మళ్ళీ కొంత కదలిక వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని ఈడీ పదే పదే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కేజ్రీవాల్ రకరకాల సాకులు చూపుతూ ఆయన ఇప్పటి వరకు ఈడీ విచారణకు హాజరు కాలేదు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి నోటీసులకు మరి కవిత హాజరవుతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆమె సుప్రీంకోర్టులో ఈ కేసు పైన ఒక పిటిషన్ దాఖలు చేశారు. మహిళలు ఎవరిని కూడా ఈడీ కార్యాలయానికి పిలవద్దు అనేటువంటి గతంలో ఒక ఉన్నది కాబట్టి ఒక నిబంధన ఉంది. ఆ నేపథ్యంలో సిఆర్పిసి నిబంధన ప్రకారం మహిళలను విచారణకు తమ కార్యాలయానికి పిలిపించొద్దు. ఒకవేళ విచారణ అవసరం ఉంటే నేరుగా ఆ ఈడీ అధికారులే తన నివాసానికి వచ్చి విచారణ జరపాలని గతంలో ఇప్పటికే సిఆర్పిసి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ మేరకే విచారణ జరపాలి తప్ప తనకు నోటీసులు ఇచ్చి కార్యాలయానికి రావాలని పిలవద్దని ఆమె ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉండగానే ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు కవిత ఈ కేసు విచారణకు హాజరవుతారా లేదనేది అనుమానంగానే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఒకసారి కవిత నివాసానికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తే మరొకసారి ఆమె ఢిల్లీ వెళ్లి ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్న పరిస్థితి. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కేసు కూడా ప్రస్తుతం నడుస్తుంది. అది పెండింగ్ లో ఉండగానే ఈడీ మరొకసారి కవితకు నోటీసులు జారీ చేసింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ కూడా మనం చూస్తున్న నేపథ్యం ఆయన పలుమార్లు విచారణకు హాజరు కావట్లేదు. ఇప్పుడు కవిత ఏం చేస్తారు అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.